అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈరోజు శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ఆయన పూలమాలలు అర్పించడానికంతా ఇక్కడ రావడం జరిగింది. ఇంకా 2-3 నెలల్లో అప్పుడు చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు అంతా కూడా చాలా జనరంజకంగా పాలించాడు. అక్కడ ఉండే అన్ని వ్యవస్థలను కూడా గౌరవించి అందరి మన్ననలు పొంది చరిత్రలోనే ఒక గొప్ప చక్రవర్తిగా, అంటే పరిపాలన అంటే ఈ రకంగా ఉండాలంటూ అప్పట్లోనే ప్రజలకు అందరికీ చాటి చెప్తున్నాడు. అదేవిధంగా ఒక 2-3 నెలల్లో ఆనాటి శ్రీకృష్ణదేవరాయల పాలనకు పరిసమానంగా కూడా వచ్చే 2-3 నెలల్లో కొత్త ప్రభుత్వం రాబోతోంది. శ్రీకృష్ణదేవరాయలు అందించిన సుపరిపాలన అదే నమూనాగా తీసుకుని ఈసారి ఇక్కడ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్తిల్లే విధంగా ఈసారి తెలుగుదేశం పార్టీ పరిపాలన ఉంటుంది. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎప్పటి నుంచో అనాదిగా వచ్చే జాతర విషయంలో మేము కానీ ఇక్కడ లోకల్గా ఉండే ప్రజలు కానీ అందరూ కానీ ఒత్తిడి మేరకు కొంత హైట్ తగ్గించడం జరిగిందన్నారు. రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పులివెందుల ప్రజలందరి అభిప్రాయాలు తీసుకుని ఆ హైట్ ఇంకా తగ్గించాలి, చిరుబండి పోయేదానికి ఇది కూడా అడ్డమే అని వాళ్ళు చెప్పిన పక్షంలో దాన్ని కూడా పూర్తిగా తొలగిస్తామని కూడా ఈ శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా అందరికీ కూడా పులివెందుల ప్రజలకు మేము హామీ ఇవ్వడం జరుగుతాం.